చాలా పేద కుటుంబంలో యేసుక్రీస్తు పుట్టాడు. చెప్పులు అరిగిపోతున్నప్పుడు మనం అలాగ వెళ్తున్నప్పుడు తెగిపోయిన అనుకోండి, మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? పిన్నిస్ పెట్టేవాళ్ళం. ఏం పెట్టేవాళ్ళం? పిన్నిస్ పెట్టేవాళ్ళం. నా దేవుని గురించి ఆలోచించండి. ఇలాగ వెళ్తూ చెప్పు తెగిపోతే ఆయన కూడా పిన్నిస్ పెట్టుకుంటా ఉండి మళ్ళీ ఆ చెప్పేసుకుని నడుస్తూ ఉంటే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఇదే సర్వ సృష్టించిన సృష్టికర్త అని చెప్తే నమ్ముతారు మీరు? నమ్మరు. దైవభక్తిని గురించిన మర్మం ఆ రోజు బయటపడింది. ఏంటో తెలుసా? సర్వాన్ని సృష్టించిన, మాటతో సృష్టించిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో? చెప్పు తెగితే పిన్నిస్ పెట్టుకుంటా ఉన్నాడు. ఆయనకి చాలాసార్లు ఆకలి అయినట్టు బైబిల్ చెప్పింది. ఆయనకి కడుపు నిండా భోజనం పెట్టిన వాళ్ళు లేరు. అప్పుడు ఒక రోజు బాగా ఆకలి అవుతుంటే ఒక్కడే వెళ్ళిపోతుంటే రోడ్డు పక్కన ఒక చెట్టు కనిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టుకి కాయలుంటే కడుపు నింపుకుందామని వెళ్ళిపోతే ఆ చెట్టుకి ఏం లేవు, కాయలు లేవు. అప్పుడు ఆయన నిరాశతో వెళ్ళిపోతున్నప్పుడు ఆ క్షణంలో మిమ్మల్ని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఈయనే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఈయనే సమస్తాన్ని చేశాడు, ఈయనే దేవుడు అని చెప్తే నమ్ముతారా? ఎవరు నమ్మరు. ఒక సామాన్యుడి కంటే తక్కువ జీవితాన్ని జీవించాడు. కొంతమంది క్రైస్తవేతరులు ఒకరోజు ఒక మాట అన్నారు, 3 మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎట్ట అవుతాడు? సిలువలో ఫుల్ వస్త్రం కూడా లేకుండా చిన్న గుడ్డ పీలికతో చచ్చినాడు, ఎలా దేవుడు అవుతాడు? అదే నేను చెప్తున్నాను. ఆకలితో బతికాడు ఆయన, నీలాగా నాలాగా బతికాడు ఆయన, ఒక చిన్న కుటుంబంలో బతికాడు ఆయన, నీకంటే తక్కువ స్థాయిలో బతికాడు ఆయన. ఆయన పుట్టిన స్థలం, పెట్టబడిన స్థలం ఏంటో తెలుసా? ఎక్కడ స్థలం అది చెప్పండి? పశువుల. ఎంత అడుక్కునేవాడైనా సరే ఆడికి ఏముంటుంది? పుట్టిన తర్వాత కప్పుకోవడానికి ఏముంటాయి? ఏదో ఒక గుడ్డలు ఉంటాయి. కానీ బైబిల్ రాయబడింది ఆయన పొత్తి గుడ్డలతో చుట్టారట. ఆ తొట్టిలో బాలను చూపించి ఈయన దేవుడు, సర్వాన్ని సృష్టించిన దేవుడు, ఈయనే సృష్టికర్త, ఈయనే నీకు రక్షణ ఇవ్వగలుగుతాడు అంటే ఎవరైనా నమ్ముతారా? అంత సృష్టించిన సృష్టికర్త ఈ భూమి మీదకి సృష్టిలోకి వచ్చేటప్పుడు ఒక తల్లి గర్భంలోకి అలా వెళ్ళాలంటే తల్లి గర్భం విచ్ఛిన్నమవుతుంది, సృష్టి అంతా పగిలిపోతుంది. అందుకని ఆయన తన్ను తాను తగ్గించుకొని, ఎంత తగ్గించుకున్నాడు? అంత పెద్ద దేవుడు. ఒక చోట అంటాడు, ఆకాశముని సింహాసనం, భూమి. అంత పెద్ద దేవుడు చాలా చిన్నదైన ఒక స్త్రీ గర్భంలోకి వచ్చి అంత పెద్ద దేవుడు ఉండాలంటే ఎంత తగ్గించాలా? ఇప్పుడు నేను చేమ పొట్టలోకి వెళ్ళాలంటే చేమనవ్వాలా? ఎన్ని బుల్డోజర్లు పెట్టి, ఎంతమంది క్రేన్లు పెట్టి నన్ను ఒత్తితే నేను అవుతానా? ఒక భక్తుడు అన్నాడు, అది ఆయనకి మొదటి సిలువ అన్నాడు. ఇదంతా ఎందుకు చేశావు? ఎందుకు ఆఖరి రక్తబొట్టు కాల్చావు అంటే నీ కోసం అని చెప్పాడు. మనుషులందరూ పాపం చేసి దేవుని చేరుకోలేకపోతున్నారని ఆయనే వచ్చి ఆ పాపాన్ని తుడిచేయబట్టడానికి, ప్రతి మతంలో ఆ పాపాన్ని తుడవడానికి గల రక్తాన్ని గురించి రాశారు. అది దేవుని రక్తం అయితేనే, ఎందుకంటే మనుషుల రక్తం సరిపోదు, ఎందుకంటే మనుషులందరూ పాపం చేసి అది దేవుడిదై ఉండాలి అని చెప్పి దేవుడి లోకానికి వచ్చి ఆ రక్తాన్ని మనకి ఇచ్చాడు. దేవదూతలు కానీ ఎప్పుడు కనపడలేదు, ఆయన అంత తేజస్సులో ఉంటాడు. ఒక దేవదూత మనకు కనపడింది అనుకుంటే బొక్కబారులు పడతాం, ఎందుకంటే ఆ మహిమ అట్లా ఉంటది. అలాంటి దేవుడు నా కోసం నాలాగా వచ్చేసాడు, పండగ చేసుకోకుండా ఎట్టుంటాను? ఇది దైవ భక్తిని గురించిన మర్మం. ఆయన నాలాగా సమస్తాన్ని విడిచిపెట్టుకొచ్చాడు. అందుకే క్రైస్తవులు సమస్తాన్ని విడిచిపెట్టుకుని ఆయన వెంబడిస్తూ ఉంటారు.